గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలస్సీలకు Good రాసిన evening. పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబట్టుకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ప్రభువానైన తరుణాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువానైనా మీరు ఏమైంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, ప్రభువా విశ్వాస్యతను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీ పరిపాలనను బట్టి, మీ యొక్క తీర్పులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడమని, మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. సమయంలో ప్రభువా నాయన మా ఎడలు మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి. అవకాశాన్ని బట్టి ప్రభువా, తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువానైనా. ఈ సమయంలో ప్రభువానైనా ఈ గడిచిన కాలంలో ప్రభువానైనా అనేక సార్లు ప్రభువా బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని దర్శించారు, పోషించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ప్రభువా ఈ సమయంలో వాక్యం ద్వారా బలపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మా అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభువానైనా మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. వాక్యం అన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మన ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సిఎస్ లూయిస్ అనే ఆయన స్క్రూ టేప్ లెటర్స్ అని ఒక పుస్తకం రాశారు. అది ఏంటంటే ఒక ఇద్దరు సైతాన్లు ఉంటారు. అంకుల్ సైతాను అంటే మామ, అల్లుడు సైతాను ఉంటారు. అల్లుడు సైతాన్కి మామ సైతాను అంటే అంకుల్ సైతాను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అనమాట. మీకు వీలైతే ఎప్పుడైనా సమయం దొరికితే చదవచ్చు. సో అది ఆ పుస్తకంలో ఒక సందర్భం ఉంటుంది. ఏంటంటే ఆ విశ్వాసుల్ని ఆ పుస్తకంలో డెవిల్స్, డీమన్స్, దయ్యాలు పేషెంట్స్ అంటారు అనమాట. అంటే రోగగ్రస్తులని, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ఉంటున్నారో, బైబిల్ చదువుకుంటున్నారో వాళ్ళందరూ రోగగ్రస్తుల కింద లెక్క వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో, దయ్యాల దృష్టిలో. సో ఆ పెద్ద సైతాన్, అంకుల్ సైతాను చిన్న సైతానికి ట్రైనింగ్ ఇచ్చే టైంలో ఒక వాళ్ళ భాషలో ఒక రోగి అంటే ఒక విశ్వాసి ఒక మ్యూజియంకి వెళ్ళి, మ్యూజియం అంటే పురాతన వస్తువులన్నీ ఉండే ప్లేస్, మనకు తెలుసు. పాతకాలంలో వాడిన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టి మనకి పలానా సంవత్సరంలో ఈ వస్తువులు వాడేవాళ్ళు, మనుషులని చూపిస్తారు. అయితే ఆ వస్తువులు చూస్తూ గడిచిన సంవత్సరాలలో మనిషి సాధించింది ఇదేనా అని మనిషి గురించి వాటి గురించి ఆలోచించడం మొదలెడతాడు. అతను మొదలెట్టి అలాగా దేవుని గురించి ఆలోచనలు వెళ్తా ఉంటే ఈ చిన్న సైతానికి భయం వేస్తూ ఉంటుంది. ఇలాగా ఆలోచించుకుంటూ వెళ్తే మనల్ని విడిచిపెట్టేస్తాడు, దేవునికి దగ్గర అయిపోతాడు అని చెప్పి. అప్పుడు పెద్ద సైతాన్ చెప్తాడు, ఏం పర్వాలేదు, ఈజీగా మనం ఆయన ఆలోచనలు తప్పించవచ్చు అని చెప్పి. అప్పుడు అతనికి లంచ్ టైం అవుతుంది, మధ్యాహ్నం భోజనం సమయం అవుతుంది. సడన్గా ఈ ఆలోచనల నుంచి ఈ తిండి గుర్తు చేస్తాడు సైతాన్. గుర్తు చేస్తే
అప్పుడు దగ్గరలో ఏ మంచి రెస్టారెంట్ ఉంది, మంచి హోటల్ ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అన్న ఆలోచనల వైపు వెళ్ళిపోతుంది. ఈ ఆలోచన దేవుని గురించిన ఆలోచనలే మర్చిపోతాడు. సో చూసావా ఎంత ఈజీగా తప్పించాను అని పెద్ద సైతాన్ చెప్తాడు. అలాగా మనుషుల్ని మనం డిస్ట్రాక్ట్ చేయాలి. అంటే దేవుని గురించి ఆలోచించకుండా చేయాలి, ప్రార్థన చేయకుండా చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు అనమాట. సో మనం అంటే నేర్చుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన గురించి సందర్భం ఈ వచనాల్లో మనకి కనిపిస్తా ఉంది. సో ప్రార్థన ఏ విధంగా మనం చేయాలి అన్నది ఇక్కడ ఆ కొలసి సంఘానికి, లవదీకియ సంఘాలకి, వాటికి పౌలు భక్తుడు రాస్తున్న మాటలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సో కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందైతే అంత ఎక్కువగా ఆటంకాలు ఉంటాయి. చాలాసార్లు అంటే కొంతమంది సర్వే చేస్తే చాలా అంటే మీ ప్రార్థన జీవితం పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా అని కానీ చాలా మంది సర్వే చేసినప్పుడు చాలా మంది సంతృప్తికరంగా లేరని అర్థమవుతోంది. సో మనకు కూడా ఈ సాయంత్రం సమయంలో మనం కూడా అటువంటి ప్రశ్న మనకు మనమే వేసుకుంటే, మన ప్రార్థన జీవితం సంతృప్తికరంగా ఉందా? దేవుని దృష్టిలో, మనం బైబిల్ దృష్టిలో వాక్యానుసారంగా మనం ఆలోచించుకుంటే మన ప్రార్థనలు ఎట్లున్నాయి, దేని గురించి ప్రార్థన చేస్తున్నాం, అసలు మనం లేకపోతే మన ప్రార్థన సరైన విధంగా ఉందా, సంతృప్తికరంగా ఉందా అంటే మనకి సంతృప్తి అని కాదు కానీ వాక్యానుసారంగా దేవుడు కోరుకుంటున్న ప్రార్థనలో లేకపోతే దేవుడు కోరుకుంటున్న సమయం మనం మనం వెచ్చిస్తున్నామా ప్రార్థన కోసం అన్నది సాయంత్రకాల సమయంలో మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది సొంతంగా మన ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు. యేసు ప్రభు వారి జీవితం మనం జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి, తండ్రి మీద ఆధారపడాలి. యేసు ప్రభు వారి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించి ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా జీవించాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి మనం అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించే అవకాశం, అటువంటి గొప్ప ఇది మన అవకాశం మనకు దొరుకుతుంది. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దానికి ప్రార్థన చాలా అంటే మనం ఎంత దేవుని మీద ఆధారపడుతున్నాం అన్నదానికి మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం అన్నది తెలిసిపోతుంది. మనం సరిగ్గా ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడట్లేదు, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామని ఈజీగా మనకు మనమే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసులుగా మనందరికీ ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. చూడండి, సో చాలా మంది దైవ సేవకులు ప్రార్థన జీవితం సరిగ్గా లేనోళ్ళు ఉంటారు. అలాగే విశ్వాసులు ప్రార్థనా జీవితం సరిగ్గా లేనోళ్ళు. అయితే మన ప్రార్థనా జీవితం కూడా ఈ సాయంత్రకాల సమయంలో సంతృప్తికరంగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. అంటే మనం అయ్యో నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అని ఇంకా కృంగిపోయి ఇంకా వెనకబడ్డానికి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పట్లేదు, కానీ మనల్ని ధైర్యపరిచి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా అంటే మనం ప్రార్థన సరి చేసుకొని ప్రార్థన ఎక్కువ సమయం గడుపుతూ ఎక్కువ దేవునికి దగ్గర అవ్వాలన్నది పరిశుద్ధాత్మ దేవుని కోరిక. అంతేగాని సరిగ్గా నేను ప్రార్థన చేయట్లేదని ఆలోచించుకొని డేలా పడిపోయి ఇంకా ప్రార్థనా జీవితం లేకుండా చేసుకోవడానికి మాటలు దేవుడు మనతో చెప్పట్లేదు. అది మనం గుర్తుంచుకోవాలి. మనం సరి చేసుకొని ఇంకా ఎదగడానికి దేవుడి మాటలు మనకి గుర్తు చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేది ఇక్కడ మనం చూస్తే చాలా ప్రేయర్ ఏ విధంగా చేయాలన్నది. ముందుగా ప్రార్థన నిలకడగా ఉండాలి. నిలకడగా అంటే స్టెడ్ ఫాస్ట్ ప్రేయర్ ఉండాలి. అంటే ఏంటి? డెడికేటెడ్గా ఉండాలి.
కమిటెడ్గా ఉండాలి. అంటే అంకిత భావం ఉండాలి. అంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా. పాత రోజుల్లో మనం చూస్తే భక్తులు, దావీదు భక్తుడు, లేకపోతే ఇంకా మనం దానియేలు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ ప్రార్థనా జీవితాలు మనం చూస్తే, అలాగే కొత్త నిబంధనలో మనం చూస్తే మన ప్రభు యొక్క యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంది అన్నది మనం గమనించుకొని మనం పరిశీలిస్తే, వాళ్ళు రెగ్యులర్గా దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉండేవాళ్ళు. మనం ఇది చాలా ప్రాముఖ్యమైంది. రెగ్యులర్గా ప్రార్థన అంటే ఒక సమయంలో మనం కంటిన్యూస్గా దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యమైంది. అది చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయములందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎల్లప్పుడూ సంతోషంగుండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ప్రే వితౌట్ సీజింగ్ అన్నది. అంటే మనం వితౌట్ సీజింగ్ అంటే కంటిన్యూస్గా అలాగా అని కాదు, అది కుదరదు. కానీ అక్కడ ఏం చెప్తున్నారంటే రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ అంటే ఒక సమయంలో యూదులు అటువంటి ఒక సమయం ఉండేది వాళ్ళకి. ఆయా సమయాల్లో ఇప్పుడు కూడా మీరు చూడండి, ముస్లిమ్స్ వాళ్ళు చూస్తే కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలో గడుపుతారు. అలాగా మనం మనం ప్రార్థనలో గడపడానికి కొంత సమయం పెట్టుకోవడం అన్నది ప్రాముఖ్యం క్రైస్తవ జీవితానికి. సో రెగ్యులర్గా దేవుని సన్నిధి అంటే అప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నట్టు, దేవుని వైపు చూస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది. సో లేదు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటే పరిశీలించుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లైఫ్ స్టైలే అలా ఉండాలి. మన జీవన విధానమే ప్రార్థనతో ముడిపడి ఉండాలి. ప్రతిరోజు కూడా లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రేయర్ ఉంది. కొంతమంది తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవచ్చు, కొంతమంది మధ్యాహ్నం లేకపోతే ఉదయం, కొంతమంది 3 సార్లు 4 సార్లు చేసేవాళ్ళు ఉంటారు. అలాగని మనం ఏదో ఇన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవడానికి కాదు. మనం ఇంకా దేవునికి దగ్గర అవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చి దేవుని నామం బలపరచబడ్డానికే ఉపయోగపడాలి. కానీ ఇది మన సెల్ఫ్ రైచియస్నెస్ కోసం కాదు. లోకాసు వార్త 5:16 చదువుతారా? లోకాసు వార్త 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. చూడండి, యేసు ప్రభు వారు కూడా మనకు తెలిసిన వాక్యం ఇది. ఆయన ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడానికి ఒక సెక్లూడెడ్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే, ఏ చుట్టుపక్కల ఏవి కూడా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి. అంటే మనల్ని ఆ ప్రార్థన దేవునితో సంపూర్ణంగా దేవునితో ఏకాంతంగా గడపాలన్నది ఉద్దేశం. అందుకనే అక్కడికి వెళ్తే ఇంకెవరు ఉండరు. అక్కడ మనం దేవునితో గడిపే అవకాశం ఉంటుంది. అందుకని మనం కూడా ఒక మంచి ప్రదేశంలో అంటే ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే ప్లేస్లో దేవునితో గడపాలని కోరుకోవాలి. అసలు ఆ కోరిక ఉండాలి మనకి. కోరుకున్నప్పుడు ఇక్కడ మన క్రైస్తవ జీవితం, మన జీవితాల్లో ఆత్మ ఫలం కానీ, ఆత్మీయంగా ఎదుగుదల కానీ మనం గమనించవచ్చు. సో ఇటువంటి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, నెహెమయా చాలా నెలల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు రాజు అడిగాడు, ఎందుకు అంత విచారంగా ఉన్నవాడిని. అప్పుడు ఆయన మళ్ళీ అక్కడికక్కడే ప్రార్థన చేసుకొని మనసులో రాజుకి సమాధానం చెప్పాడు. సో అంటే ఆ నెలల తరబడి ఆయన చేసిన ప్రార్థనకి ఆ రోజు రెస్పాన్స్ దొరికింది. మళ్ళీ అక్కడికక్కడే మళ్ళీ షార్ట్ ప్రేయర్ కూడా చేసుకున్నాడు. అంటే మనం కంటిన్యూస్గా ప్రార్థన చేస్తుండాలి. అలాగే ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక సూచనలాగా మనకి తెలియజేస్తాడు. అప్పుడు మళ్ళీ చిన్న షార్ట్ ప్రేయర్ చేసుకుంటాం, దేవా సాయం చేయమని చిన్న చిన్న ప్రార్థనలు చేస్తాం. అవి కూడా చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా పనిచేస్తాయి. చిన్న ప్రార్థన అయి ఉండొచ్చు, కానీ
దాని వెనక నెలల తరబడి నెహెమయా చేసిన ప్రార్థన యొక్క ఫలితం ఆ రోజు జరిగింది. సో మనం కూడా ప్రార్థన కంటిన్యూస్గా ఆత్మీయంగా ఎదగాలని యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి సహాయం కావాలని, అటువంటి జీవితమే జీవించడానికి మనం మార్పులు చేసుకోవడానికి కావలసిన ఆ జ్ఞానం కావాలని, ఇలాంటి ప్రార్థనలు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆత్మీయంగా ఎదుగుతాం. మనకు చాలాసార్లు ప్రార్థన చేయడం తెలియదు. మనం ప్రార్థన చేసి మనం ఏవేవో చేస్తూ ఉండొచ్చు, కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానం దయచేసి ఈ పాయింట్లు కాదు ఈ పాయింట్లు చేయమని మనకి దేవుడు చెప్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేకపోతే ఎవరైనా వాక్యం బోధించేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. అలాగే మనం బైబిల్ చదువుకునేటప్పుడు మాట్లాడతాడు. అప్పుడు మనం ప్రార్థన ప్రేయర్ పాయింట్స్ చేంజ్ చేసుకొని మన ప్రార్థన తీరును మార్చుకుంటూ ప్రార్థనా జీవితంలో ఎదగాలి. క్రైస్తవ జీవితం అంటే అది మనం నేర్చుకోవాల్సిందే. సో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చూడండి, మన ప్రార్థనకి ఇవి చూడండి ఈ విధంగా ఉండాల. మన ప్రార్థన కంటే ఏవి రమ్యమైనవో వాటిని ఎంచుకోవడానికి మనం దేవుని సహాయం కోరుకోవాలి. అటువంటి జ్ఞానం కావాలని, అటువంటి మనసు కావాలని. ఎందుకంటే అటువంటి మన మనసు ఆ విధంగా డ్రైవ్ చేస్తే, మనల్ని ఆ విధంగా నడిపిస్తే, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన జీవితం ఉంటుంది. లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి ప్రార్థన అవసరతలు, లోకానుసారంగా మనం శరీరానుసారంగా ప్రార్థన చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకొని మన ప్రార్థన జీవితం మారాలని అర్థం చేసుకోవాలి. మనకు సరిగ్గా ప్రార్థన చేయడం తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం రోమీయులకు రాసిన పత్రిక ధ్యానం చేసినప్పుడు అక్కడ మనం చదువుకున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున ప్రార్థన చేస్తాడు మన అవసరతల కోసం. ఆ ప్రార్థనలో మనం ఏకీభవించాలి. అంటే మనకు మాటలు కూడా ఆయన దయచేస్తాడు ఏ ప్రార్థన చేయాలని. హన్నా ప్రార్థన చేసినప్పుడు ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేశాడు ఎటువంటి ప్రార్థన చేయడానికి. అందుకే దేవుని చిత్తానుసారంగా ఆ దేవుని చిత్తం నెరవేర్చబడే ప్రార్థన ఆమె ద్వారా చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ప్రార్థన ఆమె ద్వారా చేపించాడు. దేవుని చిత్తం జరిగింది. ఇశ్రాయేలీలకు అవసరమైనటువంటి ఒక గొప్ప మంచి ప్రవక్త సమూయేలు ఆమె జీవితంలో ఆమె గర్భంలో రావడానికి ఎంత ధన్యకరమైనటువంటి ఒక సంఘటన. అటువంటి ప్రార్థనలు మనల్ని కూడా దేవుడు వాడుకొని అటువంటి ప్రార్థనలు మన ద్వారా చేపిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు ఆ విధంగా మార్చుకోవడానికి ఇష్టపడాలి. లేకపోతే కంటిన్యూస్గా శరీరానుసారమైన ప్రార్థనలే మనం చేస్తూ ఉంటే ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉండదు. అప్పుడు చూడండి, ఈ డిస్ట్రాక్షన్స్, ఈ సైతాన్ని పెట్టేవి, శరీరం పెట్టే ఈ ప్రలోభాలకి, లేకపోతే లోకపు ఆకర్షణలకి మనం లొంగిపోయి అటే అయిపోతే ప్రార్థనా జీవితం సరిగ్గా ఉండదు. కాబట్టి ఈ సాయంత్రం సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, మన ప్రార్థనలు ఏవి రమ్యమైనవో, ఏవి సరైనవో అవి చూసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. మన మనస్సు మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఇంకా చూడండి, కృతజ్ఞత కలిగి వారే ప్రార్థనలు ఉండాలి. 2వ వచనంలోనే నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై ప్రార్థన చేయమన్నాడు. మెలకుగా ఉండి ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతగా. చాలాసార్లు మన శరీరానుసారంగా మన మనసు ఎట్లా ఉంటుందంటే గ్రంబ్లింగ్ ఉంటుంది.
అంటే గొనుక్కోవడం, సడుక్కోవడం, కంప్లైంట్స్. ఇళ్లల్లో చూసారనుకోండి, భార్య భర్త మీద కంప్లైంట్స్, భర్త భార్య మీద కంప్లైంట్స్, పిల్లలు తల్లిదండ్రుల మీద కంప్లైంట్స్, తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్స్. మా పిల్లలు సరిగ్గా లేరు, మా తల్లిదండ్రులు సరిగ్గా లేరు, మా భర్త సరిగ్గా లేడు, మా భార్య సరిగ్గా లేదు. ఇలాంటి కంప్లైంట్స్ మనిషి రోజుకి యావరేజ్గా తీసుకుంటే 15 నుండి 30 సార్లు కంప్లైంట్ చేస్తాడంటే యావరేజ్గా ఒక మనిషి 15 నుంచి 30 సార్లు కంప్లైంట్ చేస్తాడు. మా మేనేజర్ సరిగ్గా లేడు, లేకపోతే నా దగ్గరికి నాకు కింద పని చేసే వాళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, బ్లేమింగ్, గ్రంబ్లింగ్. ఆ దేవుడి మీద సనుక్కునే వాళ్ళు మనం చాలాసార్లు రకరకాలుగా సంఘాల్లో చూస్తే సేవకులు సరిగ్గా లేరు, లేకపోతే సేవకులు విశ్వాసులు సరిగ్గా లేరు, పెద్దలు సరిగ్గా లేరు. రకరకాల కంప్లైంట్స్, గ్రంబ్లింగ్ మనం చూస్తాం. కనుక్కోవడం, సనుక్కోవడం. ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళ సంతృప్తి లేని జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మన ప్రార్థనలు సరిగ్గా ఉండవు. మీకు అర్థమవుతుంది అనుకోండి నేను చెప్పేది. అప్పుడు ఏమవుతుంది, మనం ఈ గ్రంబ్లింగ్లు అలాంటివి ఉన్నప్పుడు, కంప్లైంట్స్ ఉన్నప్పుడు, విసుక్కుంటూ, గొనుక్కుంటూ, సణుక్కుంటూ మనసు ఉంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది? అటువంటి ప్రార్థనలే చేస్తాం మనం కూడా. దేవుడు అటువంటి ప్రార్థనలు కోరుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండాల. ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనాలు తెలియజేసే ప్రార్థన అయి ఉండాలి. మన శత్రువులు మనకు విసిగించినా సరే ఆ పరిస్థితిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ పరిస్థితి గుండా దేవుడు తీసుకెళ్ళి అందులో మనకు పాఠాలు నేర్పిస్తూ క్రైస్తవులంగా మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆ పరిస్థితులు ఉపయోగపడతాయని దేవుడు అటువంటి పరిస్థితుల్ని మన జీవితంలో అలౌ చేస్తాడు. మనం ఒకవేళ దేవుని చిత్తానుసారంగా జీవించాలని తీర్మానించుకొని క్రైస్తవ ప్రయాణం కొనసాగుతుంటే దేవుడు అటువంటి పరిస్థితులు మనకి ఇస్తాడు. మనకి నచ్చని పరిస్థితులు, మనకి ఇష్టం లేని పరిస్థితులు మనకు రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి వందనాలు తెలియజేయాలి. అలాగే కానీ గ్రంబ్లింగ్, కంప్లైంట్స్ ఉంటే మనం అసలు మన ప్రార్థన జీవితం ఎదగదు ముందు. మన అప్పుడు సరైన ప్రార్థనలు చేయలేము. చూడండి, ఇంకా మనం అంటే ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు, అటువంటి కంప్లైనింగ్ స్పిరిట్ ఉందనుకోండి, గ్రంబ్లింగ్ స్పిరిట్ ఉందనుకోండి మనలో, దానివల్ల ఈవెన్ మనం బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందట. చూడండి, భక్తులు ఒక స్టడీ చేసిన వాళ్ళు చెప్తున్నారు, బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుందండి. మన బ్రెయిన్లో మనకి ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తున్నాయో అక్కడ హిప్పో క్యాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది. అది మనం ఎంత గ్రంబ్లింగ్ చేస్తే, ఎంత కంప్లైంట్స్ చేస్తుంటే అంత ష్రింక్ అయిపోతుంది, అంత తగ్గిపోతూ ఉంటుంది. అది దానివలన మన బ్రెయిన్ ఇదైపోయి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో అంటే సరైన ఆలోచనలు రావు, వాక్యం అర్థం కాదు, దేవుని చిత్తం అర్థం కాదు వాళ్ళకి. సరిగ్గా సరైన బోధ ఏదో, సరైన బోధక ఏ బోధ సరైనది కాదో తెలియదు, ఆ డిజర్న్మెంట్ తెలియదు, పరిశుద్ధాత్మ దేవుని మాటలు అర్థం కాకపోవచ్చు, వాక్యం అర్థం కాకపోవచ్చు. సో ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ చూడండి. అందుకనే కృతజ్ఞత కలిగి ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారు మనకు చేసిన మేళ్లను కానీ, ఒక భక్తుడు ఏం చెప్పారంటే, అవన్నీ రాసుకోండి, దేవుడు మనకి జీవితకాలంలో మనం అట్లీస్ట్ మనం దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి మనం రాసుకున్నా, లేకపోతే మనం పుట్టిన దగ్గర నుంచి జ్ఞాపకం చేసుకొని రాసుకున్నా, అనేక వేల 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 ఆ దేవుడు చేసిన మేళ్ళు మనకు కనిపిస్తాయి. జార్జ్ ముల్లర్ అనే ఆయన రాసుకున్నాడంట, ఒక దగ్గర రాసుకుంటే ఆయన చేసిన ప్రార్థనలకి దేవుడు ఎన్ని ఆన్సర్లు ఇచ్చాడు, ఎన్నిసార్లు ఆన్సర్లు ఇచ్చాడంటే 50,000 వచ్చినాయి అంట ఆయనకి. 50,000 సార్లు దేవుడు ఆయన చేసిన ప్రార్థనకి సమాధానం చెప్పినట్లు ఆయనకు గుర్తున్నాయి. రాసుకుంటే అన్ని వచ్చినాయి, 50,000 ఆన్సర్లు. అంటే 50,000
సార్లు లేకపోతే 50,000 ప్రేయర్ పాయింట్లు ఆయన ప్రార్థన చేశాడు. అన్నిటికి ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. వాటన్నిటికి జవాబు ఇచ్చాడు దేవుడు. సో ఇది కానీ ఆయన గుర్తుంచుకుంటే, మనం కానీ అలా రాసుకొని మనం కూడా అలాగా జార్జ్ ముల్లర్ లాగా మనం కూడా గుర్తుంచుకుంటే, మనకి ఇంక దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం. 50,000 సార్లు నాకు ఆన్సర్ చెప్పావు నాయన, నాకు జవాబు ఇచ్చావు దేవా అని చెప్పి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవునికి వందనాలు తెలియజేస్తుంటాం. మనం ఏ ఆటంకమైన పరిస్థితుల్లో ఉన్నా, మనకు నచ్చని పరిస్థితుల్లో ఉన్నా సరే, వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం, ఆనందిస్తాం. చూడండి, శిష్యులు అటువంటి స్పిరిట్ ఉండేది. అపోస్తలులకి, శిష్యులకి, దేవుని శిష్యులకి అటువంటి ఆత్మ ఉండేది వాళ్ళకి. జైల్లో పెట్టినా సరే వాళ్ళేం కంప్లైంట్స్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఇంకా దేవుని స్తుతించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు. సో ఎందుకు అలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. దానివలన వాళ్ళకి దేవుని చిత్తం ఈజీగా తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది ఈజీగా తెలిసిపోతుంది. మార్నింగ్ లేవగానే పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటున్నారు. రోజంతా దేవుడు ఏం చెప్తే చేస్తున్నారు. యేసు ప్రభువారు రాత్రంతా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఆ తర్వాత పగలు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఏ దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఎవరిని స్వస్థపరచమంటే వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. ఎవరికి ఆహారం పెట్టమంటే వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు దేవుడు. సో ఇలాగా యేసు ప్రభు వారి నుంచి, శిష్యుల నుంచి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. క్రైస్తవ జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి జీవితం. దేవుని శక్తి కలిగినటువంటి జీవితం, పునరుద్ధాన శక్తి కలిగినటువంటి జీవితం క్రైస్తవ జీవితం. ప్రార్థనకి అంత శక్తి ఉంది. మనం దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయాలు చాలా ప్రాముఖ్యమైనవి, విలువైనవి. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే అటువంటి సమయం కొనుక్కోలేం. అందుకనే క్రైస్తవ జీవితాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకొని అటువంటి జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం అందరం కూడా. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. మనకు చూడండి, హబక్కూకు గ్రంథంలో ఉంది, పంటలు పండినా పండకపోయినా, ఏంచి ఉన్నా లేకపోయినా సరే దేవుని సేవించడం, దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోబు తను అన్ని కోల్పోతే ఆయన దేవుణ్ణి స్తుతించాడు. అన్నీ పోయినాయి, ఆయనకున్న అన్నీ ఒక్కొక్కటిగా పోతా ఉంది. అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చూడండి, ఇటువంటి ఆత్మ కలిగి ఉండాలి క్రిస్టియన్స్ అనేవాళ్ళు. మనం చిన్న ఇబ్బంది వస్తే మనం గ్రంబ్లింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కంప్లైంట్స్ అవి. సో అటువంటిది ఉండకూడదని సాయంత్రకాల సమయంలో మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. ఇంకా చూడండి, మరియు నేను బంధకంలో ఉండబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం. చూడండి, వాక్యం చెప్పడానికి అంటే క్రిస్టియన్ వర్కర్స్ గురించి ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు లాంటి పరిచారకులు అనేక మంది దేవుని పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనకు వాళ్ళు కనిపించకపోవచ్చు, ఈ సోషల్ మీడియాలో అక్కడెక్కడ కనిపించకపోవచ్చు, కానీ అటువంటి వాళ్ళని దేవుడు లేపుతున్నాడు. వాళ్ళ ద్వారా దేవుని రాజ్యం కట్టబడతా ఉంది. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని దేవుడు వాళ్ళకి ఇంకా అనుకూలమైన సమయం, వాక్యం చెప్పే అవకాశాలు, అటువంటి దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేస్తున్నారో వాళ్ళకి అటువంటి బోధ చెప్పడానికి అనుకూలమైన సమయం కావాలని మనం ప్రార్థన చేయాలి. చూడండి, అటువంటి సమయం వాళ్ళకి దయచేయమని మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం మన కోసం ప్రార్థన చేసుకో, సంఘం కోసం చేస్తాం, కానీ అనేక మంది నీతిగా, నిజాయితీగా దేవుని సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ లోకానికి, శరీరానికి అతీతంగా బ్రతుకుతూ
ఆకర్షణలకు లోనవ్వకుండా, ధనానికి, ధన మోసానికి వాటికి లోబడకుండా, ఆకర్షింపబడకుండా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం, వాళ్ళకి అటువంటి పరిచర్య జరగడానికి అటువంటి వాళ్ళు వాక్యం పంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం, సమయం దేవుడు దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయాలి. అందుకని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఆయన కోసం ప్రార్థన చేయమని. అలాగా నిస్వార్థంగా దేవుని పరిచర్య చేసే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేవుడు మనల్ని ఏమి వాళ్ళకేమి డబ్బులు ఇవ్వండి, లేకపోతే అవి ఇవ్వండి ఇవ్వండి అనట్లేదు. మన ఒకవేళ దేవుని చిత్తం అయితే, మనకి దేవుని ప్రేరేపిస్తే మనం ఆర్థిక సాయం చేయొచ్చు, నిజంగా మనల్ని దేవుడు ప్రేరేపించినప్పుడు. కానీ కానీ అది అది దానికన్నా ప్రాముఖ్యమైంది వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే. మీరు డబ్బులు, చాలా మంది డబ్బులు ఇచ్చి సర్దుకుంటారు. అది కాదు దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు కోరుకుంటుంది ప్రార్థన. అటువంటి సేవకుల గురించి సరైన అంటే నిస్వార్థంగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా చేస్తూ దేవుని సేవ చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి వాక్యం చెప్తారు. అటువంటి వాళ్ళకి అవకాశం దొరకనివ్వకుండా సైతాన్ చేస్తాడు. తప్పుడు బోధలు చేసే వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఆయన తీసుకో, వాళ్ళకి చాలా అవకాశాలు ఇస్తాడు సైతాన్. బాగా స్ప్రెడ్ చేయి, ఇంకా తప్పుడు బోధ ఇంకా చెప్పు అని దేవుడు అవకాశం సైతాన్ అవకాశం ఇస్తా ఉంటాడు. కానీ ఈ సరైన బోధ చేసే వాళ్ళకి ఏ సంఘం, ఈ రోజుల్లో అయితే ఏ సంఘం కూడా అటువంటి వాళ్ళని పట్టించుకోరు, చాలా వాళ్ళని పిలవరు, వాళ్ళ చేత బోధలు చెప్పించుకోరు, వాళ్ళని గౌరవించరు. కానీ మనం అటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు సరైన బోధకులనే అర్థం కాదు చాలా మందికి. వాళ్ళు దేవుని మీద ఆధారపడి నిస్వార్థంగా చేస్తున్నారు అన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. సో కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మనం అటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయాలి, అటువంటి పరిచారకుల కోసం ప్రార్థన చేయాలి మనం. ఇది చూడండి, ఒక నిజమైన క్రైస్తవ ప్రార్థనా జీవితానికి ఈ రోజుల్లో కనిపిస్తున్న ప్రార్థనా జీవితానికి ఎంత వ్యత్యాసం. అందుకనే వాక్యం సరిగ్గా మనం అర్థం చేసుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళ కోసం, పరిచారకుల కోసం ప్రార్థన చేయాలి. ఇది చూడండి, అటువంటి వాతావరణం అంటే దేవుడు అటువంటి డోర్లు ఓపెన్ చేయాలని మనం ప్రార్థన చేయాలి. గాస్పల్కి, దేవుని సువార్త ప్రకటించడానికి. సో గవర్నమెంట్ కోసం, పొలిటికల్ లీడర్స్ కోసం, వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలని, వాళ్ళు కూడా దేవుని గురించి ఆలోచించాలని ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనం చదువుతారా? నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, ఎప్పుడైనా మనం చేసామా? హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇటువంటి స్పిరిట్ ఉండాలి. వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలని. చాలాసార్లు మనం ఏం చేస్తాం, హింసిస్తున్నారని మనం మనకు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని గవర్నమెంట్ల మీద తిరగబడేవాళ్ళు, లేకపోతే వాటి మీద తిరగబడేవాళ్ళు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, అంతే. అటువంటి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకోవాలని, వాళ్ళకి దేవుని సత్యం తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. అలాగే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయాలి. వాళ్ళకి తెలియక చేస్తున్నారు, వాళ్ళకి తెలిసి చేయట్లేదు అని అర్థం చేసుకొని మనం ప్రార్థన చేసుకొని మనం వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయాలి. ఇది క్రిస్టియన్ స్పిరిట్ అంటే, క్రిస్టియన్ ప్రేయర్ పాయింట్స్ అంటే. ఈ విధంగా ఇటువంటి ప్రార్థనలు చేయాలి. సో ఇంకా చూడండి, సువార్త వ్యాప్తి కోసం ప్రార్థన చేయాలి. సువార్త చాలా ప్రదేశాల్లో చాలా మందికి తెలియదు, సరైన సువార్త తెలియదు. చాలా మంది సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు, కానీ సరైన సువార్త ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
చాలా మంది సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్పొచ్చు, కానీ నిజంగా సువార్త ప్రకటించి నిజమైన సువార్త ప్రకటించే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. నిజంగా మనం బైబిల్ అర్థం చేసుకొని సువార్త సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, నిజమైన సువార్త సరిగ్గా యేసు ప్రభు వారు చెప్పిన బోధలు, లేకపోతే ఆ శిష్యులు చెప్పిన బోధలు, ఆ విధంగా సువార్త ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నిజమైన సువార్త ప్రకటించబడాలా? నిజమైన క్రైస్తవ జీవితం ప్రజలకు అర్థం కావాలా అని మనం ప్రార్థన చేయాల. మన పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మన హృదయంలో నివసిస్తూ మనం ఆయనకి లోబడుతూ ఉంటే మనకి జ్ఞానం ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి ప్రార్థనలు చేయాలని. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి 9 నుంచి 13 వరకు చదువుతారా ప్రార్థన గురించి? మత్తయి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇటువంటి ప్రార్థన, ఈ విధమైన మాదిరి ప్రార్థన మనం చేయాలి. మాదిరి ప్రార్థన అది అంటే దేవుని రాజ్యం కోరుకోవాలా, దేవుని చిత్తం కోరుకోవాలా. దేవుని రాజ్యం అంటే దేవుని సువార్త ప్రకటించబడితే దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది. అటువంటి దేవుని రాజ్యం భూలోకంలో రావాలి, మన మధ్య ఉండాలి. అటువంటి దేవుని అంటే యేసు ప్రభు వారి లాగా జీవించే ప్రజలు ఎక్కువ అవ్వాలి. ఆ విధంగా జీవించాలన్న కోరిక కలిగినటువంటి విశ్వాసులు పెరగాల. ఆ రాజ్యం కావాలి. అది దేవుడు కోరుకుంటున్న రాజ్యం అది. చాలాసార్లు ఈ రోజుల్లో చూడండి, క్రిస్టియన్స్ కూడా ఎలక్షన్స్ లో పోటీ చేయండి, లేకపోతే అవి చేయండి, ఈ చేయండి, మనం కూడా అందులో ఉండాలి, రాజకీయాల్లో మనం కూడా ఉండాలి, ఇలాంటి మాటలు మనం వింటా ఉంటాం. బైబిల్ గ్రంథంలో అలా లేదు. మన రాజ్యం వేరు, మన గవర్నమెంటే వేరు. ఇది అర్థం చేసుకోవాలి క్రైస్తవులు అనేవాళ్ళు. యేసు ప్రభు వారిని అలాగే అడిగారు, ఏది నీ రాజ్యం అని. నువ్వు రాజు అయితే ఏది నీ రాజ్యం అని. ఈ లోకానికి సంబంధించింది కాదని చెప్పాడు దేవుడు. యేసు ప్రభు వారి యొక్క దేవుని రాజ్యం అంటే దేవుని చిత్తానుసారంగా జీవించే ప్రజలు కలిగినటువంటి రాజ్యం. అది కోరుకోవాలి. ఆయన చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుంది, ఇక్కడ కూడా అలాగే నెరవేర్చబడే పరిస్థితులు, అటువంటి ప్రజలు కావాలా దేవుని రాజ్యంలో. ఆయన నామం మహింపరచబడాల. మన పేర్లు కాదు, మన మినిస్ట్రీ పేర్లు కాదు, లేకపోతే మన పేర్లు కాదు, దేవుని నామం మహింపరచబడాల. ఇది మనం కోరుకోవాల్సిందే. సో ఇది ఈ యొక్క సాయంత్ర సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చూడండి, సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు ఆ సమయంలో చెప్పిన మాట అది. అక్కడ ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసు ప్రభు వారిని నమ్ముకుందో, ఆ మెస్సియా అని ఆమెకి అర్థమైపోయిందో, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సింపుల్ గా సువార్త ప్రకటించి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తుంటే అదంతా దేవుడికి యేసు ప్రభు వారికి కనిపిస్తుంది. అది ఊర్లో వాళ్ళు అనేక మంది దేవుణ్ణి నమ్ముకోవడానికి వచ్చేస్తున్నారు అక్కడికి. అదంతా ముందే చూస్తున్నాడు. అది ఆయన ఆహారం, యేసు ప్రభు వారికి సంతృప్తినిచ్చేది అది. మనం కూడా ఇటువంటి సువార్త మనం నిజంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆ సంతోషం పంచుకోకుండా మనం ఉండలేం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవుని సువార్తని ఇతరులకు చెప్పకుండా ఉండలేం. సింపుల్గా మెస్సేయని చూశాను రండి అంది, అంతే. నేను మెస్సేయని కనుక్కున్నాను,
మీరు వచ్చి చూడండి, అయిపోయింది. నేను మెస్సేజ్ చూశాను. మనకు అవసరమైన రక్షకుడు మనల్ని దేవుని సన్నిధికి తీసుకెళ్లేవాడు, మార్గం చూపించేవాడు అని చెప్పింది. అంతే. యేసు ప్రభు వారి వైపు మనం తిప్పాలి ప్రజల్ని. అంతేగాని మనం ఏదో సొంత దీనికోసం, లాభాల కోసం, ధనం కోసం చేసేది పరిచర్య కాదు. సో అది అర్థం చేసుకొని నిజమైన సువార్త ప్రకటించబడాలని ప్రార్థన చేయాలి. ఇవి మనం సంఘంగా, సంఘాలుగా, కుటుంబాలుగా మనం వ్యక్తిగత ప్రార్థనల్లో ఇటువంటి ప్రార్థన అవసరతలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. సో మన ప్రార్థన జీవితం సరిగ్గా లేకపోతే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఉండదు. మార్చుకోవాల్సింది చాలా ఉంటది. అది నిజంగా అర్థమైతే సాయంత్రం సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. మన జీవితాలని, మన ప్రార్థన జీవితాన్ని మార్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం కానీ సాయంత్రం సమయంలో ఆ మాటలను అంగీకరించి, ఈ దేవుడు మనతో మాట్లాడిన మాటలను అంగీకరించి మన జీవితాలు మార్చుకోవడానికి, ప్రార్థనా జీవితం మార్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాయం చేసి మన ప్రార్థనల్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన సంఘ పరిచర్యల్ని, మన కుటుంబాల్ని, కుటుంబ ప్రార్థనా జీవితాన్ని, చాలా మంది కుటుంబాల్లో ప్రార్థన ఉండదు. కానీ మనం సాయంత్రం సమయంలో నేర్చుకోవాలి. సరైన ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థనలు చేయాలి. సంఘంగా కూడుకొని ప్రార్థన చేయాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సడన్ గా మధ్యరాత్రి లేపి, లేకపోతే మధ్యాహ్న సమయంలో, లేకపోతే ఉదయంలో, సాయంత్రం ఎప్పుడైనా మనకి జ్ఞాపకం చేసి ఈ ప్రార్థన చెయ్యాలన్నప్పుడు వెంటనే మనం లోబడి ప్రార్థన చేయాలి. మనం ఆ విధంగా మనం క్రైస్తవ జీవితం దేవునికి ఇంకా దగ్గర అవుతూ, ఆయన మాట వింటూ, ఆయనకు లోబడుతూ మనం గడపాలి. యేసు ప్రభు వారు రాత్రి అంతా ప్రార్థన చేశారంటే ఎన్ని ప్రార్థన అవసరతలు చేసి ఉంటారు అనుకోవచ్చు, కానీ కాదు. మౌనంగా ప్రార్థనలో దేవుని స్వరం కూడా మనం వినొచ్చు. మౌనంగా అలా ప్రార్థన, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అవసరత గుర్తు చేసినప్పుడు మనం ప్రార్థన చేయడం, అలాగ దేవుని సన్నిధిలో మౌనంగా గడిపినప్పుడు దేవుని జ్ఞానం, డిజర్న్మెంట్ ఇస్తుంది. మనకు అటువంటి వివేచన పెరుగుతుంది. దేవుని స్వరం విన్నాడు ఆయన. రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి అప్పుడు అపోస్తులందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ప్రభు వారు ఆ 12 మందిని శిష్యుల్ని ఆ విధంగా ప్రార్థన యేసు ప్రభు వారికి ముందే తెలిసి ఉండొచ్చు. దేవుడు ఆల్రెడీ, పరిశుద్ధాత్మ దేవుడు ఇది హింట్ అంటే వీళ్ళు శిష్యులుగా ఆ 12 మందిని మనం అపోస్తులుగా ఎన్నుకునే అవకాశం అని తెలిసి ఉండొచ్చు. అయినా సరే ఆయన రాత్రి అంతా ఇంకా కన్ఫర్మ్ చేసుకొని, దేవుని చిత్తం కరెక్ట్ గా అర్థం చేసుకొని అప్పుడు మళ్ళీ మానవునిగా ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మానవునిగా మనకు మాదిరి చూపించాల్సిన అవసరం ఉంది. మానవునిగా ఆయన బ్రతకాల్సిన అవసరం ఉంది. అందుకని మానవునిగా ఆయన దేవుని సన్నిధిలో గడిపి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇది మనం అర్థం చేసుకొని మన జీవితాల్ని, మన ప్రార్థనా జీవితాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మీకేమన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా, మీరేమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా మీ అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ అంటే కొన్ని రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నాను నేను. అంటే నా ఎవరైనా పని చేసే దగ్గర ఎందుకు కన్వర్ట్ అయినా అని అడుగుతారు కదా. దాన్ని ఓవర్ ప్రెషర్ అట్లా ఆలోచించాను. అదే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏంది అది ఇది అని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సమ్మరేశ్వరి నిజంగా వెళ్ళకాలి, నేను మసయాన్ని చూసిన అని చెప్పేసి వచ్చేసింది కదా ఆమె. అంతలో అంత పని అంటే మనము చెప్పేమన్నది అంత ఆలోచించకుండా జస్ట్ మనం ఓకే, మన జీవితం జరిగింది ఒకటి వాళ్ళ ముందర పెట్టేస్తే చాలా అర్థమైంది అన్న. అంతే అంతే సింపుల్. దేవుని గురించి చెప్పేసిన వాళ్ళ గురించి చాలా, ఇంకా మిగతాది మనం ఆలోచించద్దు అనేసి. అవును. ఇంకోటన్నా అది ప్రేయర్ మీరు చెప్పినట్టుగా అంటే నేను మన జాబ్ లో అట్లా కొంచెం నేను ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ప్రేయర్ లైఫ్ లో నిజంగా అట్లా అయిందని మీరు చెప్పినట్టుగా. అంటే ప్రేయర్ లైఫ్ సరిగా లేకుండా
అది ఆ థాట్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి. ఉమ్, మళ్ళీ అది ఈ రోజు అదే ఆలోచిస్తే మీరు అది చెప్పారు మళ్ళీ అది. సో అది పక్కన పెడితేనే ప్రేయర్ లైఫ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. అవును అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చెప్తారా? లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. ప్రియమైన పట్ల తండ్రి దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. మరొక దినాన తండ్రి దేవా మీ సన్నిధికి చేరి తండ్రి దేవా మేము మాటలు ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. మరి సాయంకాల సమయంలో దేవా ప్రార్థన ప్రాముఖ్యత తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. మరి దేవా ప్రార్థనలో మేము ముఖ్యమైన పాయింట్స్ గురించి మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. మరి పరిచర్య గురించి ప్రార్థన చేయాలని, సేవకుల గురించి ప్రార్థన చేయాలని, సరైన సేవకుల గురించి ప్రార్థన చేయాలని తండ్రి దేవా. అదేవిధంగా మరి నిజమైన సువార్త ప్రకటింపబడాలని దేవా. అదేవిధంగా తండ్రి దేవా ఇతరులతో తండ్రి దేవా మా ఫెయిత్ ని తండ్రి దేవా, మా నమ్మకాన్ని తండ్రి దేవా, మా విశ్వాసాన్ని పంచుకోవడం అనేది అదేదో పెద్ద టాస్క్ లాగా అనుకోకుండా తండ్రి దేవా సింపుల్ గా యేసు ప్రభు నిజంగా పాపుల గురించి వచ్చి రక్షించాడు, తన ప్రాణాన్ని అప్పగించాడు, తిరిగి లేచడానికి సింపుల్ గా మాటలు చెప్పి దేవా మనుషులకి దేవా మన సువార్తని మన టెస్ట్ మనీ పంచుకోవచ్చని మీరు చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి దేవా. మరి అతి ముఖ్యంగా తండ్రి దేవా ప్రార్థనలో మా జీవితాలు ఎంత ముఖ్యమైన మేము గ్రహించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి దేవా కంప్లైంట్లు ఇవ్వకుండా తండ్రి దేవా కంప్లైంట్స్ వల్ల మా ప్రార్థన జీవితం దేవా చెదిరిపోతుందని మీరు మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి దేవా. మన మా జీవితంలో తండ్రి దేవా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే దేవా ప్రార్థనలో దేవా నిలకడగా ఉండాలని మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి దేవా సమయానికి దేవా జానయ్య కృపనిచ్చింది మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. సమకూర్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి ఇప్పుడు వరకు తోడు నడిపిస్తుంది మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా ప్రభుని రక్షకుడు నేర్చుకృష్ణంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.